మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కు ద్వారా ప్రతి దినములాగనే ఈ రోజు కూడా మనల్ని సంధించనై ఉన్నారు. ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ముందుగా నేటి దిన వాగ్దానాన్ని చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇది చూసారా? దేవుడు ఇచ్చిన ఆఫర్ ఎలా ఉందంటే, నాలో నిలిచుంటే బహుగా ఫలిస్తారు. అయితే 100% కంటే ఎక్కువ. ఒకవేళ నిలిచి లేకపోతే కంప్లీట్ గా జీరో. నాకు వేరుగా ఉండి ఏం చేయలేరు. నాలో నిలిచుంటేనేమో బహుగా ఫలిస్తారు, నిలిచుండకపోతే వేరుగా ఉంటే ఏమీ చేయలేరు. ఎయిదర్ 100% కంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, పొందుకోవచ్చు, లేదా 0 కంటే బిలోగా మనం పొందుకోవచ్చు. అలాగా చెప్తున్నాడు కదా. ఎందుకు ఇలాంటి ఒక ఆఫర్ ఇచ్చారంటే, మనిషి యొక్క మనస్తత్వము దేవునికి బాగా తెలుసు. ఒకసారి అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఒక గొప్ప రాజు, మనకు తెలుసు కదా, ప్రపంచాన్ని జయించిన వ్యక్తి 30 సంవత్సరాల్లోపే. తను ఒకసారి పర్షియా మీదకి తన సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్లారు. వెళ్ళినప్పుడు ఒక సముద్రాన్ని దాటి వారు వెళ్లాల్సి వచ్చింది. సముద్రం మీద వాళ్ళ పడవలు వేసుకొని సముద్రం దాటి వెళ్లారు. ఒడ్డున దిగి పర్షియా యొక్క సైన్యం కోసం ఎదురు చూస్తున్నారు, లేదా వారి మీద పోరాడడానికి వెళ్లబోతున్నారు. సైన్యం అంతా సిద్ధంగా ఉంది. సైనికులందరూ ఎదురు చూస్తున్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే చాలా గొప్ప రాజు. అసలు తన స్ట్రాటజీస్, తన ప్రణాళికలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. తన సైన్యాన్ని నడిపించే విధానం చాలా గొప్పగా ఉంటది. కాబట్టి వారు ఎదురు చూస్తున్నారు, రాజు నుంచి ఎటువంటి ఇప్పుడు ఒక ఆజ్ఞ వస్తది, ఎలా ముందుకెళ్ళమంటాడు అని ఎదురు చూస్తుంటే రాజు వారి వైపు చూసి ఆజ్ఞాపించాడు. మనం తీసుకొచ్చాం కదా పడవలు, ఏ పడవల మీద అయితే మనం వచ్చామో ఆ పడవలన్నింటినీ కాల్చేయండి అన్నాడు. వారికి ఏం అర్థం కాలేదు. ఇదేంటి, మనం తీసుకొచ్చిన పడవలను కాల్చేస్తే వెనక్కి ఎలా వెళ్తాం రాజా అంటే, అది అన్నాడు, మనం తీసుకొచ్చిన పడవలన్నింటినీ కాల్చండి. అప్పుడు మన ముందు ఒకటే లక్ష్యం. అయితే పర్షియన్లను జయించి వారి పడవల్లో తిరిగి వెళ్ళాలి, లేదా ఇక్కడే చావాలి. సో మన ముందు ఎక్కువగా అవకాశాలు ఉండే కొద్దీ మనము ఆయా విషయానికి సమర్పించుకునే విషయంలో చాలా వరకు వెనక్కి వస్తాం. ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకోండి, ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, చాలా పలచబడిపోతాం. అందుకే ఆ రాజు అలా చెప్పాడు. వారు అన్నట్టుగానే ఆ పడవలు కాల్చి పర్షియన్లను జయించి వారి పడవల్లో తిరిగి వెళ్ళగలిగారు. వినండి, యేసు ప్రభు వారు కూడా మనకు ఇదే కోరుతున్నారు. ఎందుకు తెలుసా? మన 100% ఎఫర్ట్, మన 100% ఆధారం తానై ఉండాలి. ఎందుకు తానై ఉండాలి? ఎందుకంటే నిజానికి ఆయన ద్వారా తప్ప మనం ఏది చేయలేమని ఆయనకు ముందే తెలుసు. మనుష్యుడు తయారు చేయబడిందే వాడు దేవుని పైన ఆధారపడ్డానికి, దేవుని శక్తి పైన ఆధారపడ్డానికి. మీరు ఈ భూమి మీద దేన్ని గమనించినా మీకు ఆ విషయం అర్థమవుతుంది. మనుష్యుడు దేని మీద ఆధారపడకుండా, దేవుడు సృష్టించిన వేరే దేనిపైన ఆధారపడకుండా తనకు తాను బ్రతకలేడు. తనకు తాను ఒక కొత్త దాన్ని సృష్టించలేడు. సృష్టించిన దాన్ని ప్రతి సృష్టి చేయగలడు. దానికి కూడా ఆల్రెడీ దేవుడు సృష్టించిన వాటిపైన ఆధారపడాలి. సో మనుషుడు దేవుడిచ్చిన దేనిపైన ఆధారపడకుండా తాను ఏమీ చేయలేడు. అయితే వినండి, ఇప్పుడు ప్రభువారు అదే విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ మరి ప్రాముఖ్యంగా విశ్వాసులకు, శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా మీరు నా యందు నిలిచుండండి, అప్పుడు బహుగా ఫలిస్తారు, లేకపోతే ఏమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి అంటున్నాడు. చాలా మంది విశ్వాసులు దేవుని సహాయం లేకుండా, దేవుని పైన ఆధారపడకుండా వారు ఫలించడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు తెలుసా? వారిలో అంత మంచితనం ఉండదు, కానీ అంత మంచితనం ఉన్నట్టుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా సార్లు వారిలో ఉన్న అహమును, కోపమును, అసూయను అణుచుకోలేక అందరి ముందు బయలుపడుతున్నారు. మీరు ఆలోచించండి, అసలు క్రైస్తవ జీవితము జీవించడం మన వల్ల కాదు.
మన వల్ల అవ్వనే అవ్వదు. మరి ఎలాగా? మరెందుకు వచ్చాం? క్రీస్తు మనలో జీవిస్తాడని. మనం ఫలించాల్సిన ఫలం ఏంటి తెలుసా? క్రీస్తు సారూప్యంలోనికి రావాలి, క్రీస్తును కనిపరచాలి. అది మన వల్ల అయింది కాదు. మన వల్ల, మన శక్తి చేత, మన బలం చేత, మన ప్రయత్నం చేత అవ్వదు. మరేం చేయాలి? మనం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మన ద్వారా తనను తాను కనపరుచుకునేటట్లు చేయాలి. ఇక్కడ అదే రాయబడింది కదా, ద్రాక్షవల్లి ఆయన, తీగలు మనం. తీగ ఏమైనా చేయగలుగుతుందా తన సొంతంగా? ఏదైనా చేయాలంటే ద్రాక్ష వల్లి ఆ తీగలో నుంచి దాని సారమును పంపాలి, ఫలము ఫలించేటట్లు చేయాలి. ఈ తీగ చేయాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే కనెక్ట్ అయి ఉండాలంతే. కనెక్ట్ అయి ఉండాలి. నీ జీవితంలో దేవునితో ప్రతిరోజు కనెక్ట్ అవుతున్నావా? ప్రార్థనలో, వాక్యంలో దేవుని సన్నిధికి వెళ్తున్నావా? ఎందుకు మనల్ని ప్రార్థన, వాక్యము ప్రతిరోజు చేసుకోమంటాం తెలుసా? ప్రతిరోజు వెళ్ళి, అయ్యా ఈరోజు మంచితనము ఫలించడం నా వల్ల కాదు, ఈరోజు విశ్వాసం అనే ఫలం ఫలించడం నా వల్ల కాదు, ఈరోజు ఆశా నిగ్రహం అనే ఫలం ఫలించడం నా వల్ల కాదు. నేను నీ పైన ఆధారపడుతున్నా, నీతో గడుపుతున్నా, నీ సారము నా ద్వారా వెళ్ళి నీవు ఫలించినట్లుగా చేయ అనే ఆయనపై ఆధారపడడానికి. ఎందుకంటే ఆయనకు వేరుగా ఉండి ఆయన సన్నిధిలో గడపకుండా మనము ఫలించుట అసాధ్యం. మీరు చూడండి, చాలా మంది ఈ మధ్య విశ్వాసులు గాని, సేవకులు గాని, వారు దేవునితో గడపడానికి సమయం కుదరట్లేదు. బయటకు వచ్చి చాలా ప్రేమను నటించేస్తున్నారు. అందులో సగం ప్రేమ, ఒరే ఇది నిజమైన ప్రేమ కాదే, ఇంతవరకే ఈయన ప్రేమ ఉందని అర్థమైపోతుంది. చాలా విశ్వాసం ఉన్నట్లు మాట్లాడేస్తున్నారు. సమయం వస్తే కృంగిపోతున్నారు. అరే ఇంత విశ్వాసం మాట్లాడాడు, మాటల్లో కనిపించింది, చేతుల్లో కనిపించలేదే. వినండి, ఆయా ఫలము ఫలించడం మన వల్ల కాదు. పరిశుద్ధత అనే ఫలము ఫలించుట మన వల్ల కాదు. మీకు విషయం చెప్పమంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో ఉంటది, ఆయనే మన పరిశుద్ధత, మన జ్ఞానము, మన నీతి. నీవు నీతిని ఫలించాలనుకుంటున్నావా? ఆయనతో కనెక్ట్ అయ్యిండు. ఆయనను నీలో నుంచి జీవించనీవు. అందుకే పౌలు అన్నాడు కదా, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఆయన నీలో ఉన్న క్రీస్తును నీవు జీవించనిస్తే చాలు. ఆయన ఫ్లో ఆయనకు అందించినట్లుగా ఆయన సన్నిధిలోకి వెళ్ళి నిన్ను నీవు కనుమరుగైపోయేటట్లు చేసుకోగలిగితే చాలు. ఆయన జీవించువాడు, ఆయన పరిశుద్ధుడు. ఒక భక్తుడు చెప్పాడు, అయ్యా మీరు ఇంత మంచిగా ఎలా ఉంటున్నారంటే ఇది నా మంచితనం కాదయ్యా. నాలో ఏదైనా నీకు మంచితనం కనిపించిందంటే అది నాది కాదు, క్రీస్తుది. నాలో ఏదైనా ఒక చెడు నీకు కనిపించింది అనుకో, అది నాదేనయ్యా. ఎందుకంటే మంచితనం ఫలించడం నాకు రాదు, విశ్వాసము ఫలించడం నాకు రాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోక మన సొంత ప్రయత్నంతో ముసుగు వేసుకుంటున్నాం, వేషధారులు అవుతున్నాం. వద్దండి, మనలో అంత మంచితనం లేదా? ఒప్పుకొని యథార్థంగా, అయ్యా అంత మంచితనం నాలో లేదయ్యా, నువ్వే మంచితనాన్ని చూపించాలని ఆయన పాదాల మీద పడదాం. ప్రేమను, విశ్వాసమును, సాత్వికమును, ఇటువంటి వాటన్నిటిని మన ద్వారా ఫలింప చేయనట్లుగా ఆయనకే అవకాశం ఇద్దాం. ప్రతిదినం ఆయన పాదాల పడి ఆయనతో తగినంత సమయం గడుపుదాం. ఆయన మనలో మరలా ఒక మార్పును తీసుకొచ్చేంత వరకు. ఇంకో విషయం నేను మీకు చెప్తా, దయచేసి వినండి. ఒక భార్య అన్నది తన భర్తతో, ఇప్పుడు వరకు ఇంత గొడవ పడుతూ మరలా పోయి ప్రార్థన చేస్తున్నావా నువ్వు? నీ ప్రార్థన దేవుడు వింటాడా అన్నది. అయితే ఆ భర్త, అవును కదా, నిజమే కదా అని అనుకొని ప్రార్థనకు ఆపివేద్దామా అనుకున్నప్పుడు మరలా తనకు ఒక ఆలోచన వచ్చింది. అమ్మో, నేను ప్రార్థనకు గాని వెళ్ళకపోతే, దేవునిపై ఆధారపడకపోతే, ఇప్పుడున్న కోపం కంటే, ఇప్పుడు చేసిన గొడవ కంటే ఇంకా ఎక్కువ చేస్తాను. ఈ గొడవ, నాలో ఉన్న ఈ కోపము, ఈ అహము అణిగిపోవాలంటే నేను మరలా ఆయన దగ్గర పోవాలి. ప్రార్థన ఆపి ఆయనకు వేరుగా ఉండి నేను అస్సలేం చేయలేను. చాలా మంది ఇదే గొడవ పడతారు, లేదా ఇంకోటి జరిగినప్పుడు ప్రార్థన ఆపేస్తారు. ఇంకేం పోతాం, ఏం మొహం పెట్టి వెళ్ళండి. ఎందుకంటే తర్వాత మరలా నిన్ను ఫలింప చేయువాడు ఆయనే. నువ్వు సరే మౌనంగా ఉండి ఇంకా ప్రార్థన పోకుండా కూర్చుంటే నీలో ఏ ఫలింపు ఉండదు, ఇంకా ఎక్కువైపోద్ది. వినండి, నీలో మార్పును, నీలో ఫలింపును తీసుకొచ్చేవాడు ఆయన. కాబట్టి ఆయన పైన, ఆయనకు
ఆ ద్రాక్షవల్లికి నిత్యము అంటుకట్టి ఆయనలో నిలుచుతాం. అయ్యా నిన్ను ఇంత మంచిగా ఉండలేనని ఒప్పుకుందాం. ప్రార్థన చేద్దాం. స్తుతులకు పాత్రుడా యేసయ్య, మీరు నేర్పిన అనేకమైన మాటలు అవునయ్యా. అయితే 100% మీ పైన ఆధారపడాలి, లేకపోతే మీకు దూరంగా ఉంటే ఏమీ రాదు. కాబట్టి ప్రభువా, మా ప్రతి విషయము మీపై ఆధారపడ్డ ద్వారానే చేయగలమని విశ్వసిస్తున్నాం. మరలా జ్ఞాపకం చేసుకున్నాం. అట్టి రీతిగా ప్రతి ఒక్కరం ద్రాక్షావల్లిలో నిలిచి ఉండడానికి, బహుగా ఫలించి తండ్రిని మహిమపరచడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సియోను నుండి మనందరినీ దేవుడు ఫలింపనిచ్చును గాక. అందరికీ